డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు చకచకా మారుతున్న సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అన్ని జిల్లాల్లో బలపడేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో తనదైన శైలిలో పట్టు బిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిఠాపురంలో కీలకమైనటువంటి నేతలు జనసేనలో జాయిన్ అయ్యారు. రాబోయేటువంటి ప్లేనరీ లోపు మరికొంతమంది నాయకులు జనసేనలోకి క్యూ కడుతున్నారనేటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జాయినింగ్స్ పట్ల కానీ, అలాగే కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారి పట్ల కానీ జనసేన పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది, రాబోయే ప్లేనరీకి ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా రోజుల నుంచి జాయినింగ్స్ మీద చాలా చర్చ జరిగింది, కానీ ఇప్పుడు పిఠాపురం నుంచి మొదలైనట్టు ఉంది మళ్ళీ పరంపర. ఎందుకంటే మన మధ్య కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళు పార్టీలు మారడాలు ఇవన్నీ సహజంగా జరుగుతుంది. బట్ పిఠాపురం ప్లేనరీ అనేసరికి పిఠాపురంలో కూడా నాయకత్వంలో పటిష్టం చేసేటువంటి వ్యూహం, అందులో భాగంగా జాయినింగ్స్ తర్వాత ఇంకా లిస్టు పెరుగుతుంది అంటారు. పెండెం దొరబాబు జాయిన్ అయ్యారు. ఎలా జరిగింది కార్యక్రమం, ఏంటి విశేషాలు? ఓకే, ఓవరాల్గా మీరు చెప్పిన పోద్కత్తులో స్టార్టింగ్లో అండి ఎప్పుడు లేని విధంగా జనసేన సంస్థాగతంగా పూర్తి దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు పరిపాలన మీద 8 నెలలు ప్రభుత్వ పాలన మీద, ఇప్పుడు పార్టీ ఇది మీద, పార్టీ గ్రాస్ రూట్లో ఎలా తీసుకెళ్ళాలి, రాయలసీమలో పుంజుకుంటున్నారు. మన తిరుపతి కాడిని చూసాం, ఒంగోలు కాడిని చూసాం. వైసీపీ కార్పొరేటర్ అందరూ లాగేసేస్తున్నారు, వాళ్ళు కూడా జనసేనలో చేరుతున్నారు. అంటే సుదీర్ఘమైన రాజకీయ ఇది ఇక్కడ ఉంది, మనకి లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మొన్న విజయవాడలో కూడా జాయినింగ్ పెట్టారు. కట్ చేస్తే రేపు ఉత్తరాంధ్ర 10వ తరగతి శివశంకర్ గారిలో అరకు పాడారు అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం ఇందుగలడు అందు లేదన్నట్టుగా అన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలో జనసేన పుంజుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే పార్టీ అధినేతగా ఆయన్ని గెలిపించిన పిఠాపురం పెండెం దొరబాబు గతంలో 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన వైసీపీ మొత్తం దాదాపు 150 మందితో 200 వెహికల్స్ వేసుకొని ఇతను మన ఫ్యామిలీతో కలిశాడు. వెంటనే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. వైసీపీకి అక్కడ పూర్తిగా కనుమరుగైపోయినాయి. గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎదురు దెబ్బగా చూడాలి, పెద్ద ఎదురుగా వైసీపీకి అసలు. ఎందుకంటే ఈయన చాలా మంచి సౌమ్యుడిగా ఉంది, పేరుంది. ఇతను కూడా కాదని ఆ రోజు వంగగీత గారిని అక్కడ నిలబెట్టారు. ఆమె కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంది. రేపు గెలిస్తే ఆమె డిప్యూటీ సీఎం అయ్యేది, కానీ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. అంతకు మించి పొజిషన్లో ఉన్నాడు కొన్ని. సరే, ఆమె కూడా రేపు మాపో జనసేన వైపు చూస్తుందని జనసేనలోకి వచ్చేస్తుంది అని అంటున్నారు. మరి ఇకపోతే ఏంటంటే పిఠాపురం సభకు అంటే జనసేనలోకి పిఠాపురంలో ఉన్న నాయకత్వం అంతా వచ్చేస్తే వైసీపీలో ఎవరు మిగులుతారు? ఇంకేం లేదు, ఖాళీ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ వైపు నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న కొద్ది గొప్ప దొరబాబు గారితో నిన్న క్లియర్ అయిపోయింది. ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, జడ్పీటీసీ లేరు, వైసీపీ క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు పిఠాపురం లేరు. అంటే పిఠాపురం ఇక పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిహ్నం అయిపోయింది. చంద్రబాబు నాయుడు కొప్పేటలో ఇది శాశ్వత చిహ్నం అయిపోయింది. అదేవిధంగా ప్లేనరీకి ముందు ఈ సమావేశాలు, ఈ జాయినింగ్ జరగటం ఓ రకంగా అక్కడ వర్మ పాత్ర కూడా ఇక లేదని అనిపిస్తుంది. వర్మ ప్రమేయం లేదు, పాత్ర లేదని అనిపిస్తుంది. సరే, కట్ చేస్తే అండి పార్టీ అధినేతగా మొత్తం మీద వర్మ గారిని పూర్తి స్థాయిలో నమ్మలేమనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏదో జరిగింది, నేను లేకపోతే ఏమి లేదు, నేనే గెలిపించాననే ఇది ఆయనలో ఉండబట్టి, లేకపోతే బహిరంగంగా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టడం వల్ల మొత్తం చెడిపోయింది. మొదటికే వచ్చింది, మోసం వచ్చినట్టు. ఈయన ఎందుకంటే ఈయన ఆట స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఆట చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. అక్కడ పెండెం దొరబాబు, ఉదయ్ శ్రీనివాస్ గారి పాత్ర ఏంటి? ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ ఈ ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి వర్మకి, ఉదయ్ శ్రీనివాస్కి అసలు పడదు కదా. అది పసుకట్ల అతను ఓడించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా కానీ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజు గెలిచిన పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు హక్కును చేసుకున్న 70,600 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిచారు డిప్యూటీ సీఎం గారు. ఇకపోతే 10 నుంచి 15 లక్షల మందితో చిత్రాడలో అందరి చూపు పిఠాపురం అయిపోయి అన్నట్టుగా కంప్లీట్గా అసలు ఏం జరగబోతుంది ప్లేనరీలో, భారీగా ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, భవిష్యత్తు జనసేన ఏంటి అనేది చూస్తున్నారు. నిన్న పెండెం దొరబాబు గారు కూడా జాయిన్ అయినప్పుడు, సార్ మీకు ఏమన్నా ఇచ్చారా, మాట ఇచ్చారా అని చెప్పి అంటున్నారు. నేను ఏ పదం నాకు అవసరం లేదు, ఆయన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, పిఠాపురం ప్రజలు ఆయన ఆశీర్వదించాడు, ఆయన ఏది చెప్తే అది పార్టీ కోసం పనిచేస్తున్నాడు, నా పదవులు అవసరం లేదని క్లారిటీగా ఉన్నాడు. ఇప్పుడు అటువంటి నాయకుల్ని చూసుకుంటారు. నాకు పదవే కావాలంటే అది ఇస్తారా లేదని బెదిరింపు ధోరణిలో ఉంటే మరి నాయకులు కదా వీళ్ళు. సీఎం డిప్యూటీ వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలకు పొదులు పెట్టి ఆల్టర్నేట్ మెకానిజం చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆయనకి ఆపోజిట్
ఎవరు లేరు ప్రస్తుతానికి. పిఠాపురం గ్రౌండ్ ఈజ్ క్లియర్. గ్రౌండ్ ఈజ్ క్లియర్. ఆయన హెలికాప్టర్ హెలిప్యాడ్ చేసుకోవడానికి గొల్లప్రోల్లో అక్కడ హెలిప్యాడ్ పెట్టుకున్నాడు, అదొకటి చేసుకున్నాడు. సొంతగా 15 ఎకరాలు తీసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటానని నమ్మకం అక్కడ ప్రజల్లో కలిగించాడు. చివరికి ప్లేనరీ కూడా 12 సంవత్సరాల తర్వాత అక్కడ చిత్రాడలో పిఠాపురంలో చేస్తున్నాడంటే ఆయన భవిష్యత్తు ఏ విధంగా పిఠాపురం వేదికగా తీర్చిదిద్దుతున్నాడో స్పష్టమైన అవగాహనతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనకు మార్చ్ 14కి ఇంకా మ్యాజిక్స్ చూస్తాం. నెక్స్ట్ ఇంకా అద్భుతాలు ఇంకా చాలా జరగబోతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం పైన ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ జనసేన అధినేత అనుసరిస్తున్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి. అలానే కూటమికి సంబంధించి పార్టీలను బలోపేతం చేసేటువంటి వ్యూహం ఏ పార్టీకి ఆ పార్టీ అనుసరిస్తూనే ఉంది. జనసేన కూడా ప్రాంతాల వారీగా తనదైన శైలిలో సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెట్టిందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక ప్లేనరీ లోపు ఇలాంటివి మరికొన్ని జరిగేటువంటి అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసిన వంగ గీత కూడా జనసేన తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు చకచకా మారుతున్న సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అన్ని జిల్లాల్లో బలపడేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో తనదైన శైలిలో పట్టు బిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిఠాపురంలో కీలకమైనటువంటి నేతలు జనసేనలో జాయిన్ అయ్యారు. రాబోయేటువంటి ప్లేనరీ లోపు మరికొంతమంది నాయకులు జనసేనలోకి క్యూ కడుతున్నారనేటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జాయినింగ్స్ పట్ల కానీ, అలానే కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారి పట్ల కానీ జనసేన పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది, రాబోయే ప్లేనరీకి ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా రోజుల నుంచి జాయినింగ్స్ మీద చాలా చర్చ జరిగింది, కానీ ఇప్పుడు పిఠాపురం నుంచి మొదలైనట్టు ఉంది మళ్ళీ పరంపర. ఎందుకంటే నా మధ్య కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళు పార్టీలు మారడాలు ఇవన్నీ సహజంగా జరుగుతుంది. బట్ పిఠాపురం ప్లేనరీ అనేసరికి పిఠాపురంలో కూడా నాయకత్వంలో పటిష్టం చేసేటువంటి వ్యూహం, అందులో భాగంగా జాయినింగ్స్, తర్వాత ఇంకా లిస్టు పెరుగుతుంది అంటారు. పెండెం దొరబాబు జాయిన్ అయ్యారు. ఎలా జరిగింది కార్యక్రమం, ఏంటి విశేషాలు? ఓకే, ఓవరాల్గా మీరు చెప్పిన పోద్కత్తులో స్టార్టింగ్లో అండి ఎప్పుడూ లేని విధంగా జనసేన సంస్థాగతంగా పూర్తి దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు పరిపాలన మీద 8 నెలలు ప్రభుత్వ పాలన మీద, ఇప్పుడు పార్టీ ఇది మీద పార్టీ గ్రాస్ రూట్లో ఎలా తీసుకెళ్ళాలి, రాయలసీమలో పుంజుకుంటున్నారు. మన తిరుపతి కానీ చూసాం, ఒంగోలు కానీ చూసాం, వైసీపీ కార్పొరేటర్ అందరూ లాగేసేస్తున్నారు. వాళ్ళు కూడా జనసేనలో చేరుతున్నారు. అంటే సుదీర్ఘమైన రాజకీయ ఇది ఇక్కడ ఉంది, మనకి లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మొన్న విజయవాడలో కూడా జాయినింగ్ పెట్టారు. కట్ చేస్తే రేపు ఉత్తరాంధ్ర 10వ తరగతి శివశంకర్ గారిలో అరకు పాడారు అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం ఇందుగల్లడు అందు లేదన్నట్టుగా అన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలో జనసేన పుంజుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే పార్టీ అధినేతగా ఆయన్ని గెలిపించిన పిఠాపురం పెండెం దొరబాబు గతంలో 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన వైసీపీ మొత్తం దాదాపు 150 మందితో 200 వెహికల్స్ వేసుకొని ఇతను మన ఫ్యామిలీతో కలిశాడు. వెంటనే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. వైసీపీకి అక్కడ పూర్తిగా కనుమరుగైపోయినాయి. గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎదురు దెబ్బగా చూడాలి, పెద్ద ఎదురుగా వైసీపీకి అసలు. ఎందుకంటే ఈయన చాలా మంచి సౌమ్యుడిగా ఉంది, పేరుంది. ఇతను కూడా కాదని ఆ రోజు వంగగీత గారిని అక్కడ నిలబెట్టారు. ఆమె కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంది. రేపు గెలిస్తే ఆమె డిప్యూటీ సీఎం అయ్యేది, కానీ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. అందుకు మించి పొజిషన్లో ఉన్నాడు. సరే, ఆమె కూడా రేపు మాపు జనసేన వైపు చూస్తుందని జనసేనలోకి వచ్చేస్తుంది అని అంటున్నారు. మరి ఇకపోతే ఏంటంటే పిఠాపురం సభకు అంటే జనసేనలోకి పిఠాపురంలో ఉన్న నాయకత్వం అంతా వచ్చేస్తే వైసీపీలో ఎవరు మిగులుతారు? ఇంకేం లేదు, ఖాళీ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ వైపు నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న కొద్ది గొప్ప దొరబాబు గారితో నిన్న క్లియర్ అయిపోయింది. ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, జడ్పీటీసీ లేరు, వైసీపీ క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు పిఠాపురం లేరు. అంటే పిఠాపురం ఇక పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిహ్నం అయిపోయింది. చంద్రబాబు నాయుడు కొప్పేటలో ఇది శాశ్వత చిహ్నం అయిపోయింది. అదేవిధంగా ప్లేనరీకి ముందు ఈ సమావేశాలు, ఈ జాయినింగ్ జరగటం ఓ రకంగా అక్కడ వర్మ పాత్ర కూడా ఇక లేదని అనిపిస్తుంది. వర్మ ప్రమేయం లేదు, పాత్ర లేదని అనిపిస్తుంది. సరే, కట్ చేస్తే అండి పార్టీ అధినేతగా మొత్తం మీద వర్మ గారిని పూర్తి స్థాయిలో నమ్మలేము అనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏదో జరిగింది, నేను లేకపోతే ఏమి లేదు, నేనే గెలిపించాననే ఇది ఆయనలో ఉండబట్టి, లేకపోతే బహిరంగంగా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టడం వల్ల
మొత్తం చెడిపోయింది. మొత్తం చెడిపోయింది. మొదటిగా వచ్చింది మోసం వచ్చినట్టు. ఈయన ఎందుకంటే ఈయన ఆట స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఆట చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. అక్కడ పెండి దొరబాబు ఉదయ్ శ్రీనివాస్ గారి పాత్ర ఏంటి? ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ ఈ ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి వర్మకి ఉదయ్ శ్రీనివాస్కి అసలు పడదు కదా. అదే పసుకట్ల అతను ఓడించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా కానీ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజు గెలిచిన పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు పిఠాపురం ప్రజలు హక్కును చేర్చుకున్న 70,600 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిచారు డిప్యూటీ సీఎం గారు. ఇకపోతే 10 నుంచి 15 లక్షల మందితో చిత్రాడలో అందరి చూపు పిఠాపురం అయిపోయి అన్నట్టుగా కంప్లీట్గా అసలు ఏం జరగబోతుంది ప్లీనరీలో, భారీగా ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, భవిష్యత్తు జనసేన ఏంటి అనేది చూస్తున్నారు. నిన్న పెండెం దొరబాబు గారు కూడా జాయిన్ అయినప్పుడు సార్ మీకు ఏమన్నా ఇచ్చారా, మాట ఇచ్చారా అని చెప్పి అంటున్నారు. నేను ఏ పదం నాకు అవసరం లేదు, ఆయన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, పిఠాపురం ప్రజలు ఆయన ఆశీర్వదించాడు, ఆయన ఏది చెప్తే అది పార్టీ కోసం పనిచేస్తున్నాడు, నా పదవులు అవసరం లేదని క్లారిటీగా ఉన్నాడు. ఇప్పుడు అటువంటి నాయకుల్ని చూసుకుంటారు. నాకు పదవే కావాలంటే అది ఇస్తారా లేదని బెదిరింపు ధోరణిలో ఉంటే మరి నాయకులు కదా వీళ్ళు, సీఎం డిప్యూటీ వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలకు పొదులు పెట్టి ఆల్టర్నేట్ మెకానిజం చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆయనకి ఆపోజిట్ ఎవరు లేరు ప్రస్తుతానికి. పిఠాపురం గ్రౌండ్ ఈజ్ క్లియర్. ఆయన హెలిప్యాడ్ చేసుకోవడానికి గొల్లపురంలో అక్కడ హెలిప్యాడ్ పెట్టుకున్నాడు, అదొకటి చేసుకున్నాడు, సొంతగా 15 ఎకరాలు తీసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటానని నమ్మకం అక్కడ ప్రజల్లో కలిగించాడు. చివరికి ప్లీనరీ కూడా 12 సంవత్సరాల తర్వాత అక్కడ చిత్రాడలో పిఠాపురంలో చేస్తున్నాడంటే ఆయన భవిష్యత్తు ఏ విధంగా పిఠాపురం వేదికగా తీర్చిదిద్దుతున్నాడో స్పష్టమైన అవగాహనతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనకు మార్చి 14th ఇంకా మ్యాజిక్స్ చూస్తాం. నెక్స్ట్ ఇంకా అద్భుతాలు ఇంకా చాలా జరగబోతుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. ఇది పిఠాపురం పైన ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ జనసేన అధినేత అనుసరిస్తున్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరిగాయి. అలానే కూటమికి సంబంధించి పార్టీలను బలోపేతం చేసేటువంటి వ్యూహం ఏ పార్టీకి ఆ పార్టీ అనుసరిస్తూనే ఉంది. జనసేన కూడా ప్రాంతాల వారీగా తనదైన శైలిలో సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెట్టిందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక ప్లీనరీ లోపు ఇలాంటివి మరికొన్ని జరిగేటువంటి అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసిన వంగ గీత కూడా జనసేన తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.